వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళ సినీ ప్రపంచంలో స్టార్ హీరోగా అపారమైన అభిమానాన్ని సంపాదించిన విజయ్ తాజాగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత తీసుకుంటున్న ప్రతి అడుగు చర్చనీయాంశమే. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్లే. అసలు ఆయన ఏం చేసినా కూడా ఫోకస్ అంతా విజయ్ పైనే. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలోని ఒక చర్చిలో ఆయన మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళటమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం. ఇది ఓన్లీ వైరల్ అయితే సరిపోలేదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద దుమారమే రేపుతోంది. చర్చి గుమ్మం నుంచి విగ్రహం వరకు ఆయన మోకాళ్లపై సాగిన ఈ వినూత్న ప్రదర్శనను కొందరు భక్తి వ్యక్తీకరణగా చూస్తుండగా మరికొందరు దీన్ని స్పష్టమైన రాజకీయ సంకేతంగా మాట్లాడుతున్నారు. అయితే విజయ్ అసలు పేరు తీసుకుంటే జోసెఫ్ విజయ్. ఆయన చాలాసార్లు బహిరంగంగానే ప్రస్తావించుకున్నారు. మైనార్టీతో తన అనుబంధాన్ని హైలైట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందన్నది కూడా తెలుస్తోంది. తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో మైనార్టీ ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే క్రైస్తవ ఓటర్లు సుమారు 6 నుంచి 7% వరకు ఉన్నారు. మరి అయినప్పటికీ కన్యాకుమారి, తిరునెల్వేలి, తిరుచి వంటి దక్షిణ జిల్లాలో వారి ప్రభావం 20% పైగా ఉంది. మరి దశాబ్దాలుగా ఈ క్రైస్తవ ఓట్లను, ఈ వర్గాన్ని సంప్రదాయంగా డిఎంకే మరియు కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తూ వస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకుందామనేదే విజయ్ ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే మతపరమైన సరిపోదని విజయ్ తెలుసుకోవాలి. అక్కడ పార్టీ నిర్మాణం, గ్రౌండ్ స్థాయి నెట్వర్క్, స్థానిక నాయకత్వం వంటి అంశాలే కీలకం. ఇలా మతపరంగా ఎన్ని చేసినప్పటికీ ఓట్లు గెలవటం అంటే కాస్తో కూస్తో శ్రమతో కూడుకున్న పని. మరి సినిమా హీరోలకి సాధారణంగా మత, వర్గ, ప్రాంతీయ భేదాలు ఖచ్చితంగా ఉండకూడదు. మరి విజయ్కి కూడా హిందూ అని కానీ, ముస్లిం అని కానీ, క్రైస్తవ అభిమానులు కానీ సమానంగానే ఉన్నారు. గతంలో ఎంజి రామచంద్రన్ లేకపోతే జయలలిత వంటి నేతలను తీసుకున్నా కూడా సినిమా ఇమేజ్ను సమగ్ర ప్రజానాయకత్వంగా మార్చుకోగలిగారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎప్పుడూ ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. వాళ్ళందరినీ ఆకర్షించే నాయకులుగానే ఎదిగారు. మరైతే ఇప్పుడు విజయ్ తన మత గుర్తింపును బలంగా చూపించడం వల్ల ఇతర వర్గాల ఓటర్లలో కాస్తో కూస్తో సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెనక్కి తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో సమతుల్యం అత్యంత ముఖ్యం. ఒక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మరొక వర్గాన్ని దూరం చేసుకోవటం అయితే ఖచ్చితంగా ప్రమాదకరమే. మరి తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మతపరమైన కార్డుతో ప్రత్యక్షంగా రాజకీయ లాభం పొందటం అంటే ఇక్కడ సులభమైన విషయం అస్సలు కాదు. అందుకే విజయ్ ఈ ధోరణి మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి విషయమే. లేకపోతే ఎంతవరకు ఫలితం ఇస్తుంది ఈ మత రాజకీయాలు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఆయన నిజంగా క్రైస్తవ ఓటర్లో చీలిక తీసుకురాగలిగితే అది అధికార కూటమికి ఇబ్బందిగా మారచ్చు. కానీ ఓటర్లు దీన్ని సహజ భక్తి వ్యక్తీకరణగా భావిస్తారా, లేకపోతే ఖచ్చితంగా స్పష్టమైన ఓటు రాజకీయంగా పరిగణిస్తారా అన్నదే అసలు ప్రశ్న. సినిమాలో యూనివర్సల్ ఇమేజ్తో ఉంటేనే బాక్సాఫీస్ విజయాన్ని సాధిస్తారు. కానీ అదే సూత్రం రాజకీయాల్లోనూ వర్తిస్తుంది. అందరి నాయకుడిగా ఎదగాల్సిన దశలో ఒక వర్గానికే పరిమితమయ్యారనే భావన కలిగితే అది దీర్ఘకాలిక రాజకీయ ప్రయాణానికి అడ్డంకిగా కావచ్చు. మరి విజయ్ ప్రస్తుతం తీసుకుంటున్న అడుగులు ధైర్యవంతమే అయినప్పటికీ అవి వ్యూహాత్మకంగా ఎంత బలంగా నిలుస్తాయో అన్నది ఎన్నికల ఫలితాలే చెప్పాలి. కాకపోతే మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టడం ద్వారానే ఆయన కొత్త రాజకీయ సమీకరణాలను క్రియేట్ చేస్తారా, లేక ప్రజానాయకుడిగా ఎదగడంలో సవాళ్లను ఎదుర్కొంటారా అన్నది ఎన్నికల్లోనే తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.